ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈ ప్రకాశం జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక మండలం అయినటువంటి చేమకుర్తి మండలంలో ఫిబ్రవరి 15న మాల కళల మహాజాతర కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఫిబ్రవరి 15న తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి మన మాల ఉపకులాలు తమ యొక్క కళలతో ఇక్కడికి వచ్చి మన యొక్క కళలను ప్రదర్శింపజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మరి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సత్యహరిశ్చంద్ర నాటకానికి వన్నె తెచ్చి సత్యహరిశ్చంద్ర నాటకం ఎలా ఉంటుంది అంటే ప్రజలకు తెలియజేసినటువంటి స్వర్గీయ బండారు రామారావు గారు, మా జాతి బిడ్డ, అలాగే స్వర్గీయ దేవి కష్టములెట్లుండును పుణ్యక్షేత్రములైన వారణాసిని దర్శింపుతున్నాను చూడు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి వ్యక్తి చేమకుర్తి నాగేశ్వరరావు గారు. వీరిద్దరి పేరు మీద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడ చేమకుర్తి మండలంలో ఆ యొక్క ప్రాంతంలో జెడ్పీఐ స్కూల్లో ఈ యొక్క మాల కళల మహాజాతర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 6 నెలల నుంచి సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందో ఈ 6 నెలల నుంచి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తిరుగుతూ అన్ని జిల్లాల్లో పార్టీలకు అతీతంగా అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మంత్రులను, శాసనసభ్యులను, ఆ తర్వాత మాజీ మంత్రులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, రిటైర్డ్ అయినటువంటి అందరినీ కలుసుకొని తిరిగి మాలలకు మన జాతికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కాబట్టి మీరందరూ ముందుకు రావాలని చెప్పి తిరుగుతున్నటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు మల్లెల వెంకట్రావు గారు, మాల మహాసభ వ్యవస్థాపకులు, మాల మహాసభ జాతీయ అధ్యక్షులు, అలాగే ఆయన వెంటున్నటువంటి చప్పిడి వెంకటరావు గారు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు, వారు వెంటున్నటువంటి దండేల కృష్ణ గారు, వీరు ఈ 6 నెలల నుంచి రాష్ట్రం అంతా పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మాలలను చైతన్యపరుస్తూ మన యొక్క అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాను. మరి చరిత్ర చెబుతుంది, ఏం చెబుతుందంటే మాలలు ఈ దేశానికి మూలవాసులు, వ్యవసాయ సాంస్కృతిక నిర్మాతలు, మరి నాగవంశ పరిపాలకులు, అలాగే వలస కూలీలు అని చరిత్ర చెబుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మాలలు తమదైనటువంటి సంస్కృతి మరి సాంప్రదాయాలతో తమ కళలతో ఈ యొక్క కళా ప్రాంగణానికి వచ్చి రేపు ఫిబ్రవరి 15న జరగబడేటువంటి మాల కళల మహాజాతరను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇందు మూలంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమత భేదాలకు అనే తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా మా మాల కులంలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలు మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ 6 నెలల నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలపై సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సభలు సమావేశాల్లో మరి దూషిస్తూ దుర్భాషలాడుతూ కయ్యానికి కాలు దూతున్నటువంటి మాలల మీద మందకృష్ణ యొక్క తీరును కూడా ఈ కళా ప్రాంగణంలో రేపు జరగబోయేటటువంటి ఫిబ్రవరి 15వ తేదీన ప్రతి ఒక్కరు తమదైనటువంటి శైలిలో ఈయన మన మీద చేసేటటువంటి విమర్శలను తిప్పికొట్టి ఈయనపై ప్రతి విమర్శలు చేసే విధంగా మరి ఈ సమాజానికి, ఈ ప్రజలకు మరి నిజాన్ని తెలియజేసే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున రేపు ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మందకృష్ణ తీరును ఖండించాలని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు మరి అన్ని పార్టీలో ఉన్నటువంటి వారు పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాను.